హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. సెప్టెంబర్ 19కు సంబంధించి మనం హిందూ పేపర్లో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీ డిస్కస్ చేద్దాము. శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ అండర్స్టాండ్ శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ very good insights about English vocabulary. My only suggestion to you is make some good running notes while you watch this video. నేను ఈ వీడియో మ్యాక్సిమం 10 మినిట్స్కి అటు ఇటుగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎన్ని వొకాబులరీ నేనైతే డిస్కస్ చేస్తానో మీరు ఆ వొకాబులరీ వర్డ్ మీనింగ్ రెండు కూడా మీ నోట్బుక్లో రాసుకోండి. బిఫోర్ ఐ స్టార్ట్ ద శ్యామ్ సార్స్ వొకాబులరీ టుడే, ఐ మస్ట్ టెల్ యూ దిస్. ఈ వీడియో ఎవరు చూడొచ్చు అంటే, ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యూ నో దట్ ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ vocabulary plays a crucial role, so you can watch this video. If you are a commoner who wants to improve your English proficiency and vocabulary proficiency, this video is for you. లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. సెప్టెంబర్ 19th హిందూ న్యూస్ పేపర్ ఫస్ట్ ఆర్టికల్ వచ్చింది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ అయితే కనిపించాయి. జాగ్రత్తగా రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఇంటరిమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంటరిమ్? ఇంటరిమ్ అంటే ఏంటంటే టెంపరరీ అంటాం మనం, తాత్కాలికంగా అంటాం మనం. సో ఇంటరిమ్ గవర్నమెంట్ అంటాం. మీరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఇంటరిమ్ గవర్నమెంట్ అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ టెంపరరీగా ఉంటే దాన్ని మనం ఇంటరిమ్ గవర్నమెంట్ అంటాం. ఓకేనా? సో ఇంటరిమ్ అంటే రాసుకోండి, టెంపరరీ అని రాసుకోండి. లెట్స్ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ. మనకి ఇక్కడ ఇల్లెజిటిమేట్ అనే ఒక వొకాబులరీ కనిపించింది. సో బేసికల్గా లెజిటిమేట్ అంటే లీగల్, చట్టభద్రత కలిగిన. ఇల్లెజిటిమేట్ అంటే రాసుకోండి ఇల్లీగల్ అని కూడా రాసుకోండి. ఇల్లెజిటిమేట్ డిమాండ్స్ అంటే ఇల్లీగల్గా ఉండే డిమాండ్స్ అనమాట. ఇల్లీగల్, ఇల్లెజిటిమేట్ అంటే రాసుకోండి ఇల్లీగల్. ఈ మధ్యన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇస్తున్నారు, మిస్స్పెల్డ్ వర్డ్స్ ఇస్తున్నారు, అందులో వొకాబులరీని ఇస్తున్నారు. అంటే ఇల్లెజిటిమేట్ అనే వర్డ్ని మనం మిస్స్పెల్డ్ వర్డ్గా ఇస్తున్నారు. సో ఇఫ్ యూ డు నాట్ నో ద మీనింగ్స్ అండ్ ఇఫ్ యూ డు నాట్ నో ద స్పెల్లింగ్స్, ప్రాబ్లం అవుతుంది. స్పెల్లింగ్స్ వీక్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేయాలంటే స్పెల్లింగ్స్ కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, రైట్? సో ఇక మనం ఆర్టికల్లోకి వెళ్ళిపోతే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఆర్టికల్ ఇన్ దిస్ వీడియో, ఐఎమ్ ఓన్లీ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద వొకాబులరీ. సో బేసికల్గా గ్రివెన్స్ అన్నారు చూడండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ గ్రివెన్స్? బేసికల్గా గ్రివెన్స్ సెల్ అని మీరు ఎప్పుడైనా విన్నారామా? సో గ్రివెన్స్ అంటే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనం గ్రివెన్స్ సెల్లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాం. సో గ్రివెన్సెస్ అంటే ఏంటంటే ఇన్జస్టిస్ అని రాయండి, అన్యాయం. ఓకేనా? గ్రివెన్స్ అంటే ఏంటంటే అన్యాయం అని రాయండి, ఇన్జస్టిస్ అని రాయండి. ఇలా మనం తర్వాత వొకాబులరీ చూసుకుంటూ వెళ్తే ఔస్టెడ్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే ఇచ్చారు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఔస్టెడ్? సో ఔస్టెడ్ చేయడం అంటే, ఔస్ట్ చేయడం అంటే ఏంటంటే రిమూవ్ చేయడం అమ్మ. ఎవరినైనా వాళ్ళు ఉన్న పొజిషన్లోంచి తొలగించడాన్ని, రిమూవ్ చేయడాన్ని, తీసి పారేయడాన్ని ఏమంటామంటే ఔస్టెడ్ అంటాము. సో ఔస్టెడ్ అంటే రిమూవ్ చేయడం అని రాయండి. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, బ్లాటెంట్లీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ బ్లాటెంట్లీ? బ్లాటెంట్లీ అంటే ముక్కుసూటిగా, వెరీ ఫ్రాంక్లీ అనొచ్చు. ముక్కుసూటిగా, వెరీ ఫ్రాంక్లీ అనొచ్చు. ఓపెన్లీ అని కూడా అనండి. సో బ్లాటెంట్లీ అంటే ముక్కుసూటిగా, వెరీ ఫ్రాంక్లీ, వెరీ ఓపెన్లీ అంటాం మనం. వెరీ ఫ్రాంక్లీ, వెరీ ఓపెన్లీ అంటాం మనం. ఓకే, దట్స్ కాల్ బ్లాటెంట్లీ. ఇలా మనం తీసుకుంటే తర్వాత మనకు ఒక బ్యూటిఫుల్ వర్డ్ ఉందమ్మా, ఎంట్రెంచ్డ్. సో సింపుల్గా తెలుగులో చెప్తాను ఒక ఎగ్జాంపుల్తో. నేను మన శ్యామ్ సార్స్ వొకాబులరీ ఓల్డ్ వీడియోస్లో చాలాసార్లు నేను ఈ వొకాబులరీ చెప్పాను ఆల్రెడీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో కరప్షన్ లోతుగా పాతుకుపోయింది అంటాం కదా, అలా. సో ఎంట్రెంచ్డ్ అంటే ఏంటంటే డీప్లీ రూటెడ్ అని రాసుకోండి. ఎంట్రెంచ్డ్ అంటే డీప్లీ రూటెడ్. లోతుగా పాతుకుపోతే ఏమంటామంటే ఎంట్రెంచ్డ్ అంటాము, డీప్లీ రూటెడ్ అంటాం. ఇక ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, ఎక్సిజెంట్ అన్నాడు. అంటే అత్యవసర అంటాను చూసారా, వెరీ అర్జెంట్. సో ఎక్సిజెంట్ అంటే అత్యవసర పరిస్థితులు, అత్యవసర సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు దాన్ని ఎక్సిజెంట్ అంటాం. సో వెరీ అర్జెంట్ అనొచ్చు. ఒక సినోనిమ్ ఏదైనా చెప్పాలంటే ప్రెస్సింగ్ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ఎ ప్రెస్సింగ్ సర్కమ్స్టెన్స్ అంటాం, లేకపోతే డిమాండింగ్ సినారియో అంటాం. ఇవన్నీ కూడా సినోనిమ్స్గా రాసుకోవచ్చు. ఎక్సిజెంట్, అర్జెంట్, ప్రెస్సింగ్, డిమాండింగ్. ఓకే, సో లెట్స్ గో టు ద నెక్స్ట్ వొకాబులరీ హియర్, ఎగ్రీజియస్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎగ్రీజియస్? చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంటాం మనం.
సో ఎగ్రీజియస్ అంటే షాకింగ్ అని రాయొచ్చు. ఇది జనరల్గా నెగిటివ్ వర్డ్ అమ్మ, బ్యాడ్ అంటాం మనం. ఓకేనా? ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ ది ఎగ్రీజియస్ బిహేవియర్ దట్ మై బాస్ హ్యాడ్ ది అదర్ డే. సో ఎగ్రీజియస్ అంటే చాలా ఆశ్చర్యాన్ని కలిగించే, బ్యాడ్ అని చెప్తాం. సో షాకింగ్ బ్యాడ్ అని రాసుకోండి, ఎగ్రీజియస్. అసాల్ట్ అంటే ఎవరి మీదైనా కూడా దాడి చేయడం అమ్మ, అటాక్ చేయడం. మోస్ట్లీ మన అసాల్ట్ అనేది ఏంటంటే ఫిజికల్గా ఎవరి మీదైనా దాడి చేస్తే దాన్ని మనం అసాల్ట్ అంటాం. సో అసాల్ట్ అంటే అటాక్ చేయడం లేదా దాడి చేయడం అని రాసుకోండి. మార్జినలైజ్డ్, చాలాసార్లు మనం దీని గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో మార్జినలైజ్డ్ అంటే ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మార్జినలైజ్డ్? బడుగు బలహీన వర్గాలు లేదా అణచివేతకు గురైన, ఇలా చెప్తాం కదా, ఈజీగా రాసుకోండి. మార్జినలైజ్డ్ అంటే బలహీనమైన, వీక్ అని రాసుకోండి. మార్జినలైజ్డ్ అంటే బలహీనమైన, వీక్ అని రాసుకోండి, వీక్ అని రాసుకోండి. తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఇది వొకాబులరీ కూడా కాదు, ఇడియమ్స్. మీకు గుర్తుంటే జస్ట్ ఒక 1 day బ్యాక్ 2 days బ్యాక్ అనుకుంటాయి కదా, మనం సుప్రీంకోర్టుకి సంబంధించిన ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుకున్నప్పుడు లెటర్ అండ్ స్పిరిట్ వచ్చింది. ఇక్కడ స్పిరిట్ అండ్ లెటర్ అన్నారు, రెండు ఒకటే కదా. సో రూల్స్ని ఫాలో అవ్వడం అమ్మ, రూల్స్ని ఫాలో అవ్వడం, ఫాలో ద లా లేదా ఫాలో ద రూల్స్. రూల్స్ని ఫాలో అవ్వడాన్ని లేదా చట్టాన్ని గౌరవించడాన్ని ఏమంటామంటే లెటర్ అండ్ స్పిరిట్ అంటాము. రూల్స్ని ఫాలో అవ్వడాన్ని లెటర్ అండ్ స్పిరిట్ అంటాము. ఒకే సెంటెన్స్లో వరుసగా మనకి చాలా వొకాబులరీ వచ్చాయి, జాగ్రత్తగా చూడండి. మొనార్కీ. సో మొనార్కీ అంటే మీకు తెలుసు కదా, నేను మోనార్క్ని అంటాడు, లేదా వాడు మోనార్కరా బాబు అంటాడు. అంటే ఒక వికృతమైన పరిపాలన చేసేవాడిని ఏమంటామంటే మొనార్కీ అంటాం. సో క్రూయల్ రూల్ అమ్మ, వికృతమైన పరిపాలన ఏమంటాం, క్రూరమైన పరిపాలన ఏమంటాం, మొనార్కీ అంటాం. సో మొనార్కీ అంటే రాసుకోండి, క్రూయల్ రూల్. డిస్క్రెడిటెడ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నమ్మకం పోవడం. క్రెడిట్ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి ఫినాన్షియల్ లాంగ్వేజ్లో క్రెడిట్ డెబిట్ అంటే పదాలు మీనింగ్ వేరేలా ఉంటాయి. ఇంగ్లీష్లో నార్మల్ జనరల్ కాంటెక్స్ట్లో క్రెడిట్ అంటే ఒక క్రెడిటబుల్ అంటే అని చూసారా, నమ్మకం. సో డిస్క్రెడిటెడ్ అంటే లూజ్ ట్రస్ట్ అనమాట. నమ్మకం పోవడాన్ని ఏమంటామంటే డిస్క్రెడిటెడ్ అంటారు. డిస్క్రెడిటెడ్ అంటే ఏంటంటే లూజ్ ట్రస్ట్, లూజ్ ట్రస్ట్. ఎనాక్రోనిస్టిక్, బ్యూటిఫుల్ వొకాబులరీ చూడండి, ఎనాక్రోనిస్టిక్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నాకు చిన్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో. వాడు ఎలా బిహేవ్ చేసేవాడు అంటే, మేము ఎప్పుడు వాడిని ఏడిపించేవాళ్ళం. ఏమనంటే, ఒరే నువ్వు ఇప్పుడు పుట్టవలసిన వాడివి కాదురా బాబు, ఎప్పుడో 50 ఏళ్ళ క్రిందట పుట్టవలసిన వాడివి. అంటే ఇక్కడ ఏమైంది, అవుట్డేటెడ్ అన్న మీనింగ్ రావచ్చు, లేదంటే ఈ టైంకి వీడు సూట్ అవ్వడు, లేదా ఈ జనరేషన్కి వీడి మైండ్ కరెక్ట్ కాదు, ఇలాంటివి ఉంటాయి కదా. సో సింపుల్గా చెప్పాలంటే అవుట్డేటెడ్ అని రాయండి, లేకపోతే మిస్ మ్యాచ్ ఆఫ్ ద టైమ్ అని రాయండి. మిస్ మ్యాచ్ ఆఫ్ ద టైమ్ లైన్, మిస్ మ్యాచ్ ఆఫ్ ద టైమ్ లైన్ అని రాయండి. చూడండి, మనం కొన్నిసార్లు అంటాం వీడు మరీ మంచివాడు రా బాబు, వీడు ఇప్పుడు పుట్టాల్సిన వాడు కాదు, వీడు ఎప్పుడో ఒక 100 ఏళ్ళ క్రిందట పుట్టవలసిన వాడు, లేకపోతే వీడు మరీ డెవలప్డ్ లేదంటే మరీ సొఫిస్టికేటెడ్ పర్సన్, ఒక 40 years తర్వాత పుట్టవలసిన వాడు ముందే పుట్టేశాడు, ఇలా అంటాను చూసాము. అంటే మిస్ మ్యాచ్ ఆఫ్ ద టైమ్ని మనం ఎనాక్రోనిజం అంటాము, లేదంటే సింపుల్గా చెప్పాలంటే అవుట్డేటెడ్ అని ఎక్కువ మనం దీన్ని వాడుతూ ఉంటాము. ఎనాక్రోనిజం అంటే అవుట్డేటెడ్ అని చెప్పచ్చు. సో ఫస్ట్ ప్యాసేజ్లోనే చాలా వర్డ్స్ వచ్చాయి. దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అండ్ గుడ్ స్టాండర్డ్ వొకాబులరీ కూడా వచ్చాయి. సెకండ్ పారాగ్రాఫ్లో కూడా చాలా వర్డ్స్ ఉన్నాయి, ప్రతిదీ నీట్గా నోట్ చేసుకోండి. ఇంపాస్చర్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంపాస్చర్? ముసుగు వేసుకుని ఒక వ్యక్తి వేరే వ్యక్తి వేషంలో, మారు వేషంలో వెళ్ళి ఎవరినైనా మోసం చేయడాన్ని ఇంపాస్చర్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఫేక్ అని రాయండి. ఇంపాస్చర్ అంటే ఫేక్ అని రాయండి. డిస్కార్డ్ అంటే అర్థం ఏంటంటే డిస్అగ్రిమెంట్, ఒప్పందం లేకపోవడం లేదా ఒప్పుకోకపోవడాన్ని ఏమంటామంటే డిస్కార్డ్ అంటాం. మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే, అకార్డ్ అంటే ఏంటంటే అగ్రిమెంట్, ఒప్పుకోవడం. అకార్డ్కి ఆపోజిట్ ఏంటంటే డిస్కార్డ్ అనమాట. రెండు యాంటోనిమ్స్. అకార్డ్ అంటే ఒప్పుకోవడం, ఆపోజిట్. అకార్డ్కి ఆపోజిట్ ఏంటంటే డిస్కార్డ్, ఒప్పుకోకపోవడం. ఓకే, ఇలా మీరు చూస్తే అనానిమిటీ అన్నా మనం. బేసికల్గా అనానిమస్ అంటాం చూస్తారా, బేసికల్గా అనానిమిటీ. అనానిమస్, నాకు అనానిమస్ ఫోన్ కాల్ వచ్చింది అంటాం కదా. సో అనానిమిటీ అంటే తెలియకపోవడం, అన్నోన్ అనమాట, అవగాహన లేకపోవడం అంటాం. సో అనానిమిటీ అంటే తెలియకపోవడం. ఐ హ్యావ్ రిసీవ్డ్ అన్ అనానిమస్ ఫోన్ కాల్ ది అదర్ డే అంటాం. సో అనానిమిటీ అంటే అన్నోన్, తెలియకపోవడం. ఫ్రివిలిటీ అంటే ఏంటంటే సీరియస్నెస్ లేకపోవడం అమ్మ, ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ అంటాం మనం. ఫ్రివిలిటీ అంటే ఏంటంటే ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ అంటాం. సీరియస్నెస్ లేకపోవడాన్ని,
ఏదైనా ఒక పని మనం బాధ్యత లేకుండా చేయడాన్ని ఫ్రివిలిటీ అంటాం, ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్ అంటాం. ఇందాక ఇంపాస్చర్ వచ్చింది గుర్తుందా? ఇంపాస్చర్ అంటే ముసుగు వేసుకుని ఒక వ్యక్తి మరొక వ్యక్తి వేషంలో, మారు వేషంలో ఉండడాన్ని ఇంపాస్చర్ అంటాం. ఇంపెర్సోనేషన్ అంటే కూడా అదే, ఫేక్ అని రాసుకోండి. ఇంపెర్సోనేషన్ అన్న ఇంపాస్చర్ అన్న ఒకటే, మారు వేషం అనొచ్చు, ఫేక్ అనొచ్చు. డిస్క్రెడిటింగ్ ఆల్రెడీ ఇందాక వచ్చేసింది కదా. సో డిస్క్రెడిటింగ్ అంటే ఏంటంటే నమ్మకం కోల్పోవడం, లూజ్ ట్రస్ట్ అంటాం. ఎకో అంటే మీ అందరికీ తెలుసు, ప్రతిధ్వనించడం, లౌడ్ నాయిస్ అని రాయండి, లౌడ్ అని రాయండి. ఎకోయింగ్ అంటే ఏంటంటే వెరీ స్ట్రాంగ్ అని రాయండి, లేకపోతే లౌడ్ అని కూడా రాయండి. ఎకోయింగ్ అంటే స్ట్రాంగ్ అని రాయండి లేదా లౌడ్ అని రాయండి. ఇడియమ్స్లో వస్తుంది ఫ్రెష్ బ్లడ్ అంటే కొత్త వాళ్ళు అని. ఫ్రెష్ బ్లడ్ అంటే అర్థం ఏంటంటే న్యూ పీపుల్. రాజకీయాల్లోకి ఫ్రెష్ బ్లడ్ రావాలి, ఫ్రెష్ బ్లడ్ అనొచ్చు. ఇంకొక ఇడియం కూడా ఉంటుంది, న్యూ బ్లడ్ అని కూడా అంటాం. సో ఫ్రెష్ బ్లడ్ అన్న న్యూ బ్లడ్ అన్న కూడా ఇవి రెండు ఇడియమ్స్లా చెప్పచ్చు, ఓకేనా. సో పాలిటిక్స్లోకి ఫ్రెష్ బ్లడ్ రావాలి లేదా పాలిటిక్స్లోకి న్యూ బ్లడ్ రావాలి అంటాం కదా, అలా అనమాట. అంటే కొత్త వాళ్ళు, కొత్త ఆలోచనలు అంటాం, రైట్. ఇడియమ్స్లో ఒక ముఖ్యమైన ఇడియం అది. ఐ థింక్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ ద వొకాబులరీ, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్ ద వొకాబులరీ. సో హజార్డస్, హజార్డస్ అంటే మీ అందరికీ తెలుసు, స్మోకింగ్ ఈజ్ హజార్డస్ టు హెల్త్ అంటాం కదా. సో డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ హజార్డస్ టు హెల్త్ అంటాం, ప్రమాదకరమైన అంటాం, రైట్. సో దానికి ఒక సినోనిమ్ చెప్పాలంటే డెట్రిమెంటల్ అనే ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ అయితే నోట్ చేసుకోవచ్చు. సో డెట్రిమెంటల్ అంటే చాలా ప్రమాదకరమైన, హజార్డస్ అంటాం, రైట్. హజార్డస్ అంటాం, రైట్. ఇంకొకటి ఏదో మిస్ అయినట్టుంది, రిలయన్స్ ఆన్, డిపెండ్ ఆన్. ఆధారపడ్డాన్ని ఏమంటామంటే రిలయన్స్ ఆన్ అంటాం, దాన్ని ఏమంటామంటే డిపెండ్ ఆన్ అంటాం. దానికి చాలా సినోనిమ్స్ చెప్పచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఆన్ అనొచ్చు, రిలై ఆన్ అనొచ్చు, మీ అందరికీ తెలుసు కదా, రిలై ఆన్ అనొచ్చు. హింజ్ ఆన్ అనొచ్చు, హింజ్ ఆన్ అనొచ్చు. లీన్ ఆన్ అని కూడా అనొచ్చు, లీన్ ఆన్ అని కూడా అనొచ్చు. ఇవన్నీ కూడా ఏంటంటే బ్యూటిఫుల్ సినోనిమ్స్ అమ్మ. సో రిలయన్స్, రిలై ఆన్, యాక్చువల్గా రిలయన్స్ ఒకటే. రిలయన్స్ ఈజ్ ఎ నౌన్ ఫామ్, రిలై ఈజ్ ఎ వర్బ్ ఫామ్, డిపెండ్ అవ్వడం, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఈ క్లాస్లో సెప్టెంబర్ 19కి సంబంధించి శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కొంచెం బిజీ ఉండడం వల్ల నేను నిన్న మీకు ఈ వీడియో ఇవ్వాలి అండ్ ఈరోజు ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. అండ్ ఇదే ఆర్టికల్ని నేను మీకు మన ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వొకాబులరీ వీడియో ఫాలో అవుతున్న వాళ్ళకంటే ఎడిటోరియల్ అనాలిసిస్ ఎక్కువ మంది ఫాలో అవుతున్నారని నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేను మొన్న ఒక 2 days ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో చేయకపోతే కొంతమంది మెసేజ్లు పెట్టారు, సార్ డోంట్ స్టాప్ ఎడిటోరియల్ అనాలిసిస్ అని. అంటే ఏంటంటే వొకాబులరీ ఆపినా పర్లేదు, ఎడిటోరియల్ అనాలిసిస్ ఆపొద్దని చెప్పారా. ఎనీవేస్ ఐఎమ్ హ్యాపీ దట్ ఇఫ్ సమ్ పీపుల్ సీ, ఐ యూజువలీ సే దిస్, ఎంతమంది మన వీడియోస్ చూస్తారనేది నాకు అసలు నా మైండ్లో ఉండదమ్మా. ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద సబ్స్క్రైబర్స్, ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ వాచ్ దిస్. ఒక్క స్టూడెంట్ సిన్సియర్గా రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తూ ఇఫ్ ఈజ్ లెర్నింగ్ సమ్ గుడ్ కాంటెంట్ అండ్ ఇఫ్ గెయినింగ్ సమ్ గుడ్ నాలెడ్జ్, ఐ థింక్ మై పర్పస్ ఈజ్ సర్వ్డ్. బట్ ఎడిటోరియల్ అనాలిసిస్ మీరు జెన్యూన్గా ఫాలో అవుతుంటే కమెంట్ సెక్షన్లో నాకు ఒకసారి ఆ విషయాన్ని మెసేజ్ చేయండి, సో దట్ ఐ విల్ అండర్స్టాండ్ వెదర్ యువర్ ఇంట్రెస్ట్, ఐ విల్ గెట్ టు నో వెదర్ యువర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఆర్ నాట్. ఎందుకంటే మీరు సిన్సియర్గా ఫాలో అవుతారంటేనే నేను డైలీ సిరీస్ లాగా చేస్తాను ఒక వీడియో కంపల్సరీగా ఎడిటోరియల్ అనాలిసిస్. ఓకే, ఇక్కడితో శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. మరి నేను ఒక హోంవర్క్ ఇస్తాను. ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఒక 3 words ఇస్తాను. ఒక్కొక్క వర్డ్తో ఒక్కొక్క మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. దీంతో స్టార్ట్ చేద్దాం. ఎక్సిజెంట్. ఎక్సిజెంట్ అంటే ఏంటో చెప్పాను గుర్తుంది కదా. ఎక్సిజెంట్ అంటే ఏంటంటే సడన్గా, అర్జెంటుగా అంటాం చూసారు, అంటే అత్యవసర పరిస్థితి అంటాం. సో ఎక్సిజెంట్ అంటే అత్యవసర పరిస్థితి, అర్జెంట్ అంటాం మనం. దీంతో ఒక ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే ఎగ్రీజియస్. ఎగ్రీజియస్ అంటే కూడా వెరీ షాకింగ్లీ బ్యాడ్, ఓకేనా, భయంకరమైన, ఆశ్చర్యాన్ని కలిగించే. దాంతో ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. అండ్ లెట్ మీ గో టు ఫ్రివిలిటీ. సో ఫ్రివిలిటీ అంటే చెప్పాను కదా, సీరియస్గా ఉండకపోవడం, ల్యాక్ ఆఫ్ సీరియస్నెస్. దీంతో కూడా ఒక ఎగ్జాంపుల్ డిజైన్ చేయండి, కమెంట్ సెక్షన్లో ఆ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేయండి. 10 minutes లోపల వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ అవ్వట్లేదు. దట్ డజంట్ మ్యాటర్. ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నాం అన్నది కాదు, గుర్తు పెట్టుకునేలాగా నేర్చుకోవడం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ ఐఎమ్ షేరింగ్ సమ్ యూస్ఫుల్ కాంటెంట్. I believe that I'm sharing some good content, and if you also believe and strongly believe that I'm sharing some good content, you can leave your feedback in the comment section. And if you believe that
this content is useful, you can share this content to your friends and family members if they need it. Wish you all the best. Signing off, your Shyam sir.